హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ జెన్యూన్ ప్రాపర్టీస్ ఫ్రమ్ వైజాగ్. ఇవాళ మనకి తగరపు వలస ఏరియాలో 110 స్క్వేర్ యార్డ్స్లో నిర్మించిన జీవీఎంసీ హౌసింగ్ ప్రాజెక్ట్లో ఉన్న హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ హౌస్ మనకి తగరపు వలస ఏరియాలో జీవీఎంసీ హౌసింగ్ ప్రాజెక్ట్లో ఉందండి. ఇది హౌస్ నార్త్ ఈస్ట్ కార్నర్గా ఉంది. మనకి ఈస్ట్ వైపు చూస్తే 33 ఫీట్ రోడ్డు, నార్త్ వైపు చూస్తే 40 ఫీట్ రోడ్డు అవైలబుల్గా ఉందండి. ఇది 110 స్క్వేర్ యార్డ్స్. సైజ్ పరంగా చూసుకుంటే 30x33 సైజ్ వస్తుందండి. 2 BHK డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. ఈ హౌస్ మనకి 10 ఇయర్స్ ఓల్డ్ అయినా సరే మనకి న్యూగా టోటల్గా మళ్ళీ పెయింట్స్తో కొత్తగా రెడీ చేశారండి. మనకి ఈ హౌస్కి ఎంట్రన్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఎంట్రన్స్ ఉందండి. మనకి స్టెప్స్ కూడా మనకి సైడ్ సెట్ బ్యాక్తో, అలాగే నార్త్ సైడ్ చూసుకుంటే ఓపెన్ ప్లేస్ ఉండి మనకి గార్డెన్ కూడా పెంచుకోవడానికి వీలుగా ఉంటుందండి. మన హౌస్ చుట్టూ అయితే జీవీఎంసీ ప్రాజెక్ట్లో టోటల్గా సుమారుగా ఒక 120 హౌసుల వరకు ఉంటాయండి. సేమ్ హౌసెస్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. అలాగే ఇది హాల్ ఏరియా అండి. హాల్ ఏరియాలో కూడా మనకి టోటల్గా పుట్టి పెట్టి పెయింట్స్తో నీట్గా డిజైన్ చేసి ఉంచారండి. ఇది కిచెన్ ఏరియా. మనకి కబోర్డ్స్ వర్క్ అయితే చేయించుకోవాలండి. మనకి ఈ జీవీఎంసీ హౌసింగ్ ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి ఒక్క హౌస్ కూడా ప్లాన్తో కట్టినవండి. సో మనకి అప్ టు 80 to 90% వరకు ప్రతి ఒక్క బ్యాంక్ కూడా లోన్ పరంగా వస్తుందండి. మనకి ఈ హౌస్లో ప్రతి ఒక్క హౌస్కి కూడా మనకి సింగిల్ బాత్రూమే ఉంటుందండి. ఒకటి మాస్టర్ బెడ్రూము, ఒకటి చిల్డ్రన్ బెడ్రూము, హాలు, కిచెను, చుట్టూ కాంపౌండ్ వాలు, మనకి సెపరేట్ మున్సిపల్ వాటరు, అలాగే బోర్ వాటర్ కూడా ఉంటాయండి. అలాగే కార్ పార్కింగ్ చూసుకుంటే మనకి ఇంటి ముందు 33 ఫీట్ రోడ్డు, అలాగే నార్త్ సైడ్ కూడా 40 ఫీట్ రోడ్డు ఉండడం వల్ల మనకి కార్ను ప్రొవైడ్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ప్రైస్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ మనకి ఓనర్ గారు ఫైనల్గా 46 lakhs చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి హౌస్ విజిటింగ్ కొరకు. అలాగే మనకి ఓనర్ గారితో సిట్టింగ్ చేస్తే ప్రైస్ స్ట్రైట్లీ నెగోషియబుల్గా తగ్గే అవకాశం ఉంటుంది. చాలా ప్రాపర్టీస్ని అయితే మన ఛానల్లో అయితే ఇంట్రడ్యూస్ చేసామండి. మన ఛానల్లో అయితే చాలా రకాల మామిడి తోటలు, అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్, అలాగే ఇండివిజువల్ హౌసెస్, అలాగే విల్లాస్, సెకండ్ హ్యాండిల్ అపార్ట్మెంట్ లోన్ ఫ్లాట్స్, అలాగే కొత్త అపార్ట్మెంట్ లోన్ ఫ్లాట్స్, మనకి ఓపెన్ సైట్స్, అలాగే ఉడా వెంచర్లో ఉన్న ప్లాట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. వీటిలో మనకి ఏవైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ మీకు అందిస్తామండి. అలాగే మన ఛానల్లో చాలా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. ఒక్కసారి మీరు మీ ఫ్రీ టైంలో అయితే ఒకసారి చూసి విజిట్ చేయండి. ఈ హౌస్ పరంగా చూసుకుంటే మనకి సరౌండింగ్ ఏరియా ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా అండి. మనకి తగరపు వలస మెయిన్ సెంటర్ అయితే జస్ట్ 700 meters డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే 1/2 km డిస్టెన్స్లో సినిమా థియేటర్స్, అలాగే మనకి భీమిలి బీచ్ అయితే జస్ట్ 3 km డిస్టెన్స్లో, అలాగే నేషనల్ హైవే అయితే 1 km డిస్టెన్స్లో ఉంటుందండి ఈ హౌస్కు. చాలామంది అయితే మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న హౌస్ అయితే ఎక్కువగా అడుగుతుంటారండి. ఎందుకంటే ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్లో ఉండడం వల్ల మంచిగా జరుగుతుందని చాలామంది అభిప్రాయము. అందువల్ల ఇలాంటి నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ని అయితే చాలామంది అయితే మిస్ చేసుకోరు, ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. సో ఇలాంటి నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే డిమాండ్గా ఎక్కువగా ఉంటుందండి. సో దాన్ని బట్టి మీరు మీ హౌస్ విజిటింగ్ ప్లాన్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ని అయితే మీ ముందుకైతే తీసుకొస్తామండి. మీరు చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే. దానివల్ల మాకు కొంచెం హెల్ప్ అవుతుందండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, అలాగే మీ రిలేటివ్స్ని కూడా ఇలాంటి వీడియోస్ని షేర్ చేసి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి.